మూసీలో భారీగా వరద ప్రవహిస్తుండటంతో మూసారాం పాగు పాత వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. కొత్త బ్రిడ్జిని ఆనుకొని కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దాంతో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. వరద నీటిని పలు సామాగ్రి కొట్టుకుపోయింది. అయితే చుట్టుపక్కల నిలిపి ఉంచిన వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లైత్ ద్వారా కిరణ్ మూసారాం పాగు నుంచి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. అలాగే ఎంజీబీఎస్ నుండి అరవింద్ లైత్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా కిరణ్ చెప్పండి, మూసారాం పాగులో పరిస్థితి ఎలా ఉంది? మూసి ఉగ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తుంది, వరద భారీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి వరద ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మూసీ నది మహోగ్ర రూపం దాల్చింది. పూర్తిగా 2 జంట జలాశయాలు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కిందికి 33,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మూసారాం బాగ్ వద్ద వరద ఏ విధంగా వస్తుందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. భారీగా వరద చేరటంతో ఉన్నటువంటి సాగర్తో పాటు కృష్ణానది ఏ విధంగానైతే భారీ ఎత్తులో నదులు ప్రవహిస్తాయో ఇక్కడ కూడా మూసీ నది అదే విధంగా ప్రవహిస్తోంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనంతగా ఈసారి మాత్రం భారీ ఎత్తున వరద వచ్చి చేరింది. ఇటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ హైడ్రా వైఫల్యం అంతా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మించ తలపెట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఉన్నటువంటి ఇనుప సెంటరింగ్ అంతా కూడా నిన్న కొట్టుకుపోయింది. రక్షణ కవచం కూడా ఉన్నటువంటి ఏదైతే ఫెన్సింగ్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఆ అమ్మవారి ఆలయంతో పాటు ఇక్కడ పలు వాహనాలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. అమ్మవారి ఆలయం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలోకి నీళ్లు చేరటంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వాళ్ళంతా కూడా పైకి భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. భారీగా వరద వస్తుండడంతో కనీసం ఇటు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటు హైడ్రా అధికారులు చేతులెత్తేశారు. ఎక్కడ కూడా కనీసం రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు, జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో ఆ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్స్ ఏదైతే ఉందో మోటార్స్కు సంబంధించినటువంటి బైక్ పాయింట్ కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా కూడా మునిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు పక్కనే ఉన్నటువంటి సిమెంట్కు సంబంధించినటువంటి షాప్ ఒకటి ఉంది, అది మునిగిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొన్ని షాపులు ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు ముఖ్యంగా సందర్భంలో పూర్తిగా ఇటు ఆ పెట్రోల్ బంప్ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అందులో డీజిల్తో పాటు పెట్రోల్ కూడా స్టాక్ అధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మనం ముందస్తుగా అర్థం చేసుకోవచ్చు. ఇటు కరెంటు సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకోకపోవటం మూలన ఈ పరిస్థితి దాపరించింది. అంతేకాకుండా ఇటు గోల్నాక అంబర్పేట నుంచి మలక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. అధికారులు ఎవరు కూడా ఇటువైపు రాని, ఇట్లా కేవలం పోలీసులు మాత్రం కొంత ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాస్తవ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కాసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనిని కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించారు తప్ప గతంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది కొంత జెట్ స్పీడ్లో పనులు కొనసాగితే తప్ప ప్రస్తుతం ఆ పనులన్నీ కూడా పూర్తి కాలేదు. కనీసం ఆ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత వరదలు వస్తాయి, ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆ వరదంతా కూడా పూర్తిగా వర్షాలు కురిసినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇటు వచ్చిపోయేటువంటి వాళ్ళంతా కూడా సందర్శకులు కూడా ఈ వరదను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ వర్షానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్ష సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించట్లేదు. అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఇందులో కొంతమంది ఇప్పటికే ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఎందుకంటే లంగర్ హౌస్తో పాటు టోలీ చౌకీ, అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు చాదర్ఘట్ కొన్ని కాలనీలు, మా మూసరంబాగ్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలు, అంతేకాకుండా దిల్సుఖ్ నగర్, నాగోల్ కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద చేరటంతో ఇళ్లలోకి నీరు చేరింది. అటు సామాగ్రి పూర్తిగా నీట మునిగిపోయి పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. పక్కనే ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రాక్టర్లతో పాటు ఇటు 4 వీలర్స్
కార్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ ఆ వరద ఏ విధంగా వస్తుందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేదు ఇంత పెద్ద మొత్తంలో వరద వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇటీవల కాలంలో 2 నెలల నుంచి కూడా కేవలం 4-5 గేట్లు 8 గేట్ల వరకు కూడా 2-3 ఫీట్ల మేర మాత్రమే ఎత్తడం జరిగింది. కానీ ఈసారి మాత్రం 15 గేట్లు ఉస్మాన్ సాగర్కు, 13 గేట్లు హిమాయత్ సాగర్కు ఎత్తి 33,000 క్యూసెక్ల నీటి 2 జంట జలాశయాలు ఒకేసారి విడుదల చేయడంతో ఈ పరిస్థితి దాపరించింది. అధికారులు ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. గంటకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా వర్షాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరో 24 గంటల నుంచి 36 గంటల పాటు వర్షం కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో మనం ఆ విగ్రహం వరకు కూడా వెళ్ళి కవరేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం గతంలో చేశాం. కానీ ఇప్పుడు ఆ విగ్రహమే మనకు కనబడకుండా ఉంది. అక్కడ దాకా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కనుక పూర్తయితే కింద ఉన్నటువంటి లో లెవెల్ వంతెన కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇకపై రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి పూర్తిగా శాశ్వతంగా రాకపోకలు మూసివేసినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ పనులు పూర్తయితే తప్ప ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాల రాకపోకలు సాగేటువంటి పరిస్థితి అయితే మనకు అనిపించేట్ల. కింద వరద తగ్గితే మాత్రం లో లెవెల్ వంతెన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాల పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మాత్రం మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో సర్వీస్ రోడ్డు కూడా అక్కడ 3 యువకులు బైక్ పైన వెళ్తున్నటువంటి వాళ్ళు కొట్టుకుపోయినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. వరద ఉధృతి అయితే మూసికి ఇంకా కొనసాగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.